వెళ్ళిపోతే మాత్రం రేవంత్ రెడ్డికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడు కాంగ్రెస్లో. ఎన్ని విభేదాలు వచ్చినా కానీ ఓకే రేవంత్ రెడ్డికి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లంటే ఆయన జాతకం ఎట్లున్నది? ఆయన తులారాశికి వస్తాడండి. తులారాశికి రావడం వలన ఆయనకి ఏమైపోయిందంటే పంచమంలో శని ఆయనకు లాభస్థానంలో అయ్యాడు. పంచమంలో స్థానంకి వచ్చి ఆయనకు లాభం చేసిండు. షష్టమంలో రాహు ఉన్నా కానీ ఆయన ఎలక్షన్లప్పుడు ఆయనకు సప్తమంలో గురువు ఉంది. గురు లాభంతోనే ఆయన రాజకీయంగా స్థిరపడేటట్టు ఆయనకు ఆసనం వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యడానికి ఎన్నో ఛాన్సెస్ ఉండి ఆయన ఎంతమంది తొక్కేద్దాం అనుకున్నా కానీ గురువు ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి సీట్లోకి వస్తున్నారు. ఓకే, ఆయన పార్టీ వాళ్ళే ఆయనకు ఎంతో వ్యతిరేకంగా పనిచేసిన గురువు లాభంతో ఆయన బాగా గురువు ఒకటి శని రాజయోగం ఇచ్చింది. ఈ రెండు ఆయనకు సెన్స్ వచ్చినాయి కారణం వల్ల ఆయన సీట్లో కూర్చున్నాడు. ఇవి రెండు ఎప్పుడు చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు గురువు చేంజ్ అయిపోయాడు. శని 2025 మార్చ్ తర్వాత చేంజ్ అయినప్పుడు ఈయన పరిస్థితి ఏమవుతుంది అనేది అప్పుడు ఆలోచన. 2025 వరకైతే మార్చి వరకు ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఆ తర్వాత అప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. సో రేవంత్ ఆయన శాంతి చేసుకొని ఆయన కొన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఆయన స్థిరంగా ఉండగలుగుతాడు. ఈ సీట్లో కూర్చున్న ఆయన అహంకారం వస్తే మాత్రం ఎవరు ఏం చేయలేదు. ఓకే, అంటే కొన్ని అంటే వీళ్ళకు తులారాశి వాళ్ళకు అహంకారం ఎక్కువ ఉంటుంది. ఓకే, తొందరగా మీదికి లేస్తే తొందరగా కింద పడతారు. నోటికి దురుసు ఎక్కువ. దాంతో ఏమన్నా